చేస్తున్నారని జిల్లా వైద్య శాఖ అధికారి శర్మిష్ఠ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు ఐఐటి క్యాంటీన్లలో అపరిశుభ్రమైన వాతావరణం, నాణ్యత లేని ఆహారం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని జిల్లా వైద్య శాఖ అధికారి శర్మిష్ఠ తెలిపారు. గత వారం రోజులుగా విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో వచ్చి పరీక్షలు చేయించుకొని తగిన వైద్యం చేయించుకున్నారని, జ్వరాల తీవ్రత తక్కువేనని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ కంగారు పడవద్దని ప్రకటించిన జిల్లా వైద్య శాఖ అధికారి గత 4 రోజులుగా సీజనల్ జ్వరాలతో బాధపడుతున్న కొందరు విద్యార్థులను పరీక్షించి మందులు అందిస్తున్నట్లు తెలిపిన వైద్య శాఖ అధికారులు తమకు ఐఐటి క్యాంటీన్లలో ఆహారం అసలు నాణ్యత ఉండడం లేదని, ఉదయం టిఫిన్లలో కానీ మధ్యాహ్నం ఆహారంలో ఇచ్చే కోడిగుడ్లలో నుండి నీళ్లు వస్తున్నాయని, చికెన్ కూర దుర్వాసన వస్తుందని వాపోయిన ఐఐటి విద్యార్థులు. ఉదయం న్యూస్లో పడిన దాన్ని బట్టి స్పందనగా మేము ఇమీడియట్గా మా యంత్రాంగం అంతా కలిగింది. డాక్టర్స్ అందరూ ఇక్కడ వచ్చి ఓపీ సెన్సెస్ అవి కూడా మొత్తం గత వారం రోజులుగా ఎంతమంది ఓపీలో ఉన్నారు, ఓపీలో కాకుండా ఐపీలో కూడా ఎంతమంది రిక్రూట్ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా సేకరించాము. మనకి ఇన్సైడ్ ద క్యాంపస్ మనకి 10,500 మంది పిల్లలు ఉన్నారు. ఈ 10,500 మంది పిల్లలకి 8 కిచెన్స్ అంటే 6 కిచెన్స్లో వీళ్ళు ఆహారం తీసుకుంటున్నారు. ఈ ఆహారం శ్రీకాకుళం బ్యాచ్ అంటే 2,000 మంది ఉన్న దానిలో ఆగస్టు 9వ తారీఖున ఒక 35 మందికి డయేరియా వచ్చింది. ఆ డయేరియా గురించి వెంటనే వాళ్ళు చర్యలు తీసుకుని వాళ్ళే ప్రతిస్పందించడంతో అది రెక్టిఫై అయింది అని చెప్తున్నారు. మేడం ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఇన్సిట్యూ డాక్టర్ గారు ఉన్నారు, 4 డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి దానికి సంబంధించిన వైద్యం అది చేస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు. ఫీవర్లు ఉన్నా కానీ, ఎందుకంటే కామన్గా జిల్లా కాదు స్టేట్ వైడ్ కంట్రీ వైడ్గా కూడా ఫీవర్స్ ఉన్నాయి. ఫీవర్స్లో మోర్ దాన్ 2% ఫీవర్స్ అయితే లేవు. నేను అబ్జర్వ్ చేసింది ఓపీ రిజిస్టర్ అది కనుక చూసినట్లయితే. అలాగే డయేరియా కూడా మనకి డైలీ 7-8 కంటే లేదు. ఇన్పేషెంట్లుగా ఈరోజు 5గురిని కూడా సిఫ్రాను అను మెట్రోజిల్ యాంటీబయాటిక్స్ పెడతాము. యాంటీబయాటిక్ కవరేజ్ కోసం వాళ్ళు కొంతమంది ఇన్ఫ్యూజన్ కోసం ఐపీ పెడుతున్నారు. ఐపీ కూడా చూస్తే మనకి చాలా తక్కువే ఉంది. ప్రస్తుతం ఎంతమంది ఇన్పేషెంట్గా పొద్దున 5గురిని పెట్టారు. గత 5 రోజులుగా ఎంతమంది వైద్యం? గత 5 రోజులుగా 36 మంది వైద్యం చేయించుకుని. అవుట్ పేషెంట్స్ ఎంతమంది అన్నారు? అవుట్ పేషెంట్లు పర్ డే వచ్చి దాదాపు 200 మంది 210 మంది మధ్యలో అవుట్ పేషెంట్స్గా వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఫుడ్ పాయిజన్ కూడా అయిందంటున్నారు. ఫుడ్ పాయిజనింగ్ 9వ తారీఖున చపాతీ ఏదో కర్రీలో ఇచ్చేసేసరికి ప్రాబ్లం అయింది అని మేడం వాళ్ళే చెప్తున్నారు. 35 మెంబర్స్కి అంటే 2000 అక్కడ ఉన్నారు. అందువల్ల 35 మెంబర్స్కి ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఇమ్మీడియట్గా రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసిన తర్వాత 2-3 రోజులు టైం తీసుకుంటుంది. మనకి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళడం ఈజీ, కానీ తగ్గడానికి ఇంకొక 4 రోజులు పడుతుంది. దానికి వాళ్ళు రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసిన తర్వాత స్టిల్ ఇంకా నేను కిచెన్లో వాటర్ శాంపుల్స్ అవి తీసుకోవాల్సి ఉంది. అలాగే ఒకసారి మొత్తం చూసి కంప్లైంట్స్తో వస్తున్నారు. వాళ్ళలో చాలా తక్కువ మందికి సీరియస్గా ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. 5-6 మంది కంటే ఎక్కువ మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. మిగిలిన పిల్లలంతా ఓపీకి వచ్చి మైల్డ్ కండిషన్స్లో ఉన్నా కానీ ప్రికాషనరీ మెజర్గా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి మందులు తీసుకొని వెళ్ళి హాస్పిటల్లోనే ఉంటున్నారు. ఈ మెడిసిన్ మీద ఉన్నప్పుడు నార్మల్ డైట్ తీసుకోకూడదు కాబట్టి సాఫ్ట్ డైట్ కోసము వేరే కౌంటర్స్ అరేంజ్ చేయడం జరిగింది. ప్లస్ లోకల్ మెడికల్ ఆఫీసర్తో కూడా టచ్లో ఉన్నాము. ఎందుకంటే లోకల్గా వైరల్ ఫీవర్లు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, మా డాక్టర్లు ఏం వాడుతున్నారు అనే విషయంలో ఓవరాల్గా 800 మంది అయితే లేరు, 150-200 మంది అయితే ఓపీకి వచ్చి వెళ్తున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు 2, 3, 4 కంటే ఎక్కువ అడ్మిట్ అయ్యేది లేరు. సీరియస్ ఇష్యూస్తో బయట మేము హాస్పిటల్స్కి రెఫర్ చేసిన కేసులు కూడా ఏమి లేవు. పేరెంట్స్ మిగతా పిల్లలు దీని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. గత 23 సంవత్సరాలుగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ రంగంలో కస్టమర్ల ఆదరణ పొందుతున్న షోరూమ్ మదీనా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్. మదీనా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ వారి భారీ డిస్కౌంట్ సేల్.
32 ఇంచెస్ టీవీ 7,999 రూపాయలు, 43 ఇంచెస్ టీవీ 13,999 రూపాయలు, రిఫ్రిజిరేటర్ కేవలం 12,990 రూపాయలు మాత్రమే. వాషింగ్ మిషన్ కేవలం 8,990 రూపాయలు మాత్రమే. 1.5 టన్ ఏసీ కేవలం 29,990 రూపాయలు మాత్రమే. మరియు బ్రాండెడ్ మొబైల్స్ లభించును. 27,000 రూపాయల 6x6 టేకు మంచం సంవత్సరం వారంటీ కొనుగోలుపై సోఫా సెట్ ఉచితం. 14,990 రూపాయల దివాన్ సెట్ కొనుగోలుపై స్టడీ టేబుల్ ఉచితం. మా వద్ద అత్తాకోడల బీరువాలు, దివాన్ కాట్లు, మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ టేబుల్స్, కుర్చీలు, సోఫాలు కస్టమర్లకు నచ్చే విధంగా తయారు చేసి ఇవ్వబడును. బజాజ్ ఐడిఎఫ్సి ఫైనాన్స్ తో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. ఇంకా మరెన్నో ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది మదీనా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్. విజయవాడ రోడ్, హనుమాన్ జంక్షన్. ఫోన్ 9661499999.